దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? ఆశీర్వాదంతో పాటు సంరక్షణ ఉంది, దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. ఇందాడు పాస్టర్ గారు పాడుతూ ఆయన పాదాల దగ్గర దొరికేటువంటి ఆశీర్వాదాలు. యేసయ్య పాదాల దగ్గర అంటే సుబోధ ఉన్నదట. స్తోత్రం చెప్పండి. యేసయ్య పాదాల దగ్గర ఏ బోధ? సుబోధ అంటే అర్థం ఏంటి? మంచి బోధ. ఏమండి, ఈ చెప్పే బోధ మీకు ఏమైనా అపకారం కలుగు చేస్తుందండి? మీ మనసులను ఏమన్నా వికలం చేస్తుందా? మీ మనసులను ఏమన్నా పాపం వైపుకి మళ్ళిస్తుందా నేను చెప్పేటువంటి బోధ? సుబోధ యేసయ్య బోధ. కానీ సినిమాల్లో బోధ చెప్పండి, నేను పాపం వైపుగా నడిపిస్తుంది, నీ హృదయాన్ని మలినం చేసేస్తుంది. ఇట్ కెన్ డిఫైల్ యువర్ హార్ట్. మనుషుల యొక్క హృదయాన్ని పాడు చేసేస్తుంది. కొన్ని మాటలు వినటం ద్వారా మనం ఎంతగానో పాపానికి ప్రేరేపించబడతాం, కొన్ని దృశ్యాలు చూడటం ద్వారా పాపానికి ప్రేరేపించబడతాం. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవటం ద్వారా పాపాన్ని జయించగలుగుతావు. దేవుని వాక్యాన్ని నీలో స్టోర్ చేసుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడం ద్వారా నువ్వు పాపాన్ని ఏం చేయగలుగుతావు? జయించగలుగుతావు. పాపాన్ని జయించగలిగితే దేవుడు గొప్ప బహుమానాలు నీకు ఇస్తాడు.